నమస్తే. వెల్కమ్ టు అనుదీప్ ఛానల్. ఇంతవరకు మనం తెలుసుకున్న 5 ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో, అవన్నీ కూడా ఈ ఆరో ప్రశ్నలోనే వస్తాయి. ఇక చివరగా మిగిలిందెవరు? భరద్వాజ సుకేష. ఆయన పిప్పలాద మహర్షితో ఏమంటున్నాడు? గురుదేవా, ఒకసారి నా దగ్గరికి హిరణ్యనాభుడు అనే ఒక వ్యక్తి అంటే ఒక రాజు నా దగ్గరికి వచ్చి ఒక ప్రశ్న వేశాడు. ఏం ప్రశ్న? షోడశకల పురుషుడు ఎక్కడున్నాడు అని. దానికి సమాధానం నాకు తెలీదని చెప్పాను. తెలిస్తే నీకు చెప్పకుండా ఎందుకుంటాను? కాబట్టి నేను అసత్యం ఆడను. తెలిస్తే తెలుసని చెప్తాను. లేకపోతే తెలీదని చెప్తాను. నాకు తెలీదని చెప్పేసరికి ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కానీ నా మనసులో అదేంటో తెలుసుకోవాలి అనే జిజ్ఞాస కలిగింది. అందుకే నేను మీ దగ్గరకు వచ్చాను. మీరు ఈ ప్రశ్నకి సమాధానం చెప్పండి. షోడశకల పురుషుడు అంటే ఎవరు? ఎక్కడున్నాడు? నాకు దీనికి సమాధానం కావాలి అని అడిగాడు. దీనికి పిప్పలాద మహర్షి ఏమని చెప్తున్నాడు? బాబు, షోడశకళ అంటే 16 కళలు. ప్రాణం నుంచి నామం వరకు ఈ మధ్యలో ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా 16 కళలు. అయితే ఆ 16 కళలు గల పురుషుడు ఎక్కడున్నాడు? ముందు ఎక్కడ ఉన్నాడు అంటే నీ హృదయంలో ఉన్నాడు అంటున్నారు. హృదయంలో మాత్రమే ఎందుకు చెప్తున్నాడు? మనం ఈశావాసం నుంచి ప్రశ్నమునిషత్ వరకు సర్వము ఆత్మస్వరూపమే అని మాట్లాడుకున్నప్పుడు ఈయన హృదయంలో మాత్రమే ఎందుకున్నాడు అని చెప్తున్నాడు ప్రత్యేకించి. అంటే దీని ఉద్దేశం హృదయంలో మాత్రమే లేడు, హృదయంలో కూడా ఉన్నాడు. అర్థమైందా? హృదయంలో మాత్రమే లేడు, హృదయంలో కూడా ఉన్నాడు. కాబట్టి ముందు నువ్వు హృదయంలో తెలుసుకో. ఆ తర్వాత ఎప్పుడైతే నువ్వు హృదయంలో ఉన్నాడని తెలుసుకున్నావో ఆయన్నే నువ్వు సమస్తము చూస్తావు. అంతటా ఆత్మస్వరూపాన్ని చూడగలుగుతావు. కాబట్టి ముందు ఇక్కడ చూసుకో, ఆ తర్వాత బయట చూడు అని చెప్తున్నాడు. కాబట్టి ఆయన ఎక్కడున్నాడు? హృదయంలో ఉన్నాడు. ఇప్పుడు ఆ ఆత్మ చైతన్యం అనుకుందంట. ఏమనుకుంది? ఏది ఉంటే నేను అనే చైతన్యం ఏదైతే ఉందో అది ఉంటుందో, ఏది వెళ్ళిపోతే ఇక నేను కనబడను అని అనుకుంటుందో దాన్ని సృష్టించాలనుకున్నానంట. అలా ఆలోచించి ఏం చేసింది? ప్రాణాన్ని మొదట సృష్టించింది. మాట్లాడుకున్నాం కదా, హిరణ్య గర్భుడు అని మొదట ప్రాణరూపంగా బయటకొచ్చాడు అని మాట్లాడుకున్నామా లేదా మొదటి ప్రశ్నలో? ఇప్పుడు ఆ ప్రాణం ఏం చేసింది? ఒక్కసారి వెళ్ళిపోయేటట్టు చేసింది మన శరీరంలో నుంచి. అప్పుడు మనకున్నటువంటి సమస్త ఇంద్రియాలు, మనసు, బుద్ధి ఇవన్నీ కూడా ప్రాణంతో పాటు వెళ్ళిపోతున్నాయా లేవా? తెలుసుకున్నాం కదా ఇవన్నీ. అందుకే అలా ఆలోచించి ముందు ప్రాణాన్ని సృష్టించాడు. ఆ ప్రాణం నుంచి నామం వరకు ఈ 16 కళలు అనేవి బయటకొచ్చాయి. ప్రాణం అంటే సమిష్టి ప్రాణం, హిరణ్య గర్భుడు. రెండవది ఏంటిది? శ్రద్ధ. శ్రద్ధ అంటే మనుషులను, వేదాలను సృష్టించింది. వాటి మీద శ్రద్ధ ఉంటేనే వాటిని పాటించగలరు. ఆ తరువాత ఆకాశం, వాయువు, అగ్ని, నీరు, భూమి, తర్వాత ఇంద్రియాలు, కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మం, మనస్సు, అన్నం, అన్నం నుంచి వీర్యం, ఆ తరువాత తపస్సు, మంత్రం, కర్మ. కర్మలు అంటే మనం చేసేటటువంటి కర్మలు, శాస్త్రం చెప్పిన కర్మలు అని చెప్పానా? ఆ కర్మలు చేస్తూ ఉండాలి. అలా కర్మలు చేయడం. లోక. లోక అంటే ఈ కర్మలు చేసిన దానికి ఫలితం అనుభవించాలి కదా! దానికి సమస్త లోకాల్ని సృష్టించాడు ఆ ఫలితాన్ని అనుభవించడం కోసం. తరువాత నామం. చివరిది నామం. నామం అంటే కనిపించే ప్రతి దానికి ఒక నామం ఉండాలి, రూపం ఉండాలి. మనం మాట్లాడుకున్నాం నామరూపాలు. ఇలా చివరిది నామం. కాబట్టి ప్రాణం నుంచి నామం వరకు ఈ 16 కళలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆత్మలో నుంచే వచ్చాయి. మళ్ళీ ఆత్మలోనే లయమైపోతాయి. కార్యకరణ సంబంధం అని ఒకటి ఉంటుంది. ఒక మట్టి కుండ ఉంది. మట్టి అనేది కారణం, కుండ అనేది కార్యం. కుండ అంటే ఏంటి? నామం, రూపం. అవునా? ఆ నామరూపాత్మకమైన కుండ ఏదైతే ఉందో అది కార్యం. ఆ కుండకి కారణం ఏంటి? మట్టి. కాబట్టి మట్టి అనేది కారణమవుతుంది. కుండ అనేది కార్యమవుతుంది. ఇప్పుడు కార్యం ఏదైతే ఉందో అంటే నామరూపాత్మకమైన కుండ ఏదైతే ఉందో అది లేకపోయినా మట్టి అలానే ఉంటుందా లేదా? మట్టి ఉన్నా కుండ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అంటే కార్యాన్ని చూసిన ప్రతిసారి నీకేం గుర్తుకు రావాలి? కారణం గుర్తుకు రావాలి. అంటే కుండని చూసే ప్రతిసారి నీకేం గుర్తుకు రావాలి? మట్టి గుర్తుకు రావాలి. అదేవిధంగా ఈ సమస్త విశ్వం ఏదైతే ఉందో అది కార్యం. ఆ కార్యానికి కారణం ఏంటి? ఆత్మస్వరూపం. ఈ కార్యమైనటువంటి సమస్త విశ్వాన్ని చూస్తున్నప్పుడు నీకేం గుర్తుకు రావాలి? కారణమైనటువంటి ఆత్మ చైతన్యం గుర్తుకు రావాలి. కాబట్టి ఈ 16 కళలు ఏవైతే ఉన్నాయో అవి మళ్ళీ ఆత్మలోనే లయమైపోతాయి. గంగా, యమున, గోదావరి, తుంగభద్ర ఈ నదులన్నీ ఏం చేస్తున్నాయి? ప్రవహిస్తూ ప్రవహిస్తూ సముద్రంలో కలిసిపోతున్నాయి. సముద్రంలో కలిసిపోయాక ఆ గంగా, యమున, కృష్ణ, గోదావరి వీటి యొక్క నామరూపాలు ఏమైపోయినాయి? లేవు. అవి కూడా సముద్రమే అయిపోయాయి. అదేవిధంగా ఈ 16 కళలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సముద్రంలో కలిసిపోతాయి. అంటే దాని అర్థం ఆత్మలో లయమైపోతాయి.
అలా ఎప్పుడైతే ఆత్మలో లయమైపోయా అవి కూడా ఆత్మగానే మిగిలిపోతాయి. కాబట్టి ఈ 16 కళలు ఏవైతే ఉన్నాయో, ఈ 16 కళల్లోనే సమస్త సృష్టి కూడా వచ్చేసింది. సమస్త విశ్వము, సమస్త సృష్టి ఈ 16 కళలే. మీరు వీటిని ఎలా అయినా భావించవచ్చు. అంటే కార్యం కారణంగా భావించవచ్చు. లేదా సామాన్యం విశేషాలుగా భావించవచ్చు. అంటే విశేషాలంటే ఈ 16 కళలు. సామాన్యం అంటే ఆత్మస్వరూపం. కాబట్టి విశేషాల్ని చూస్తున్న ప్రతిసారి నీకు సామాన్యమైనటువంటి ఆత్మ చైతన్యం గుర్తుకు రావాలి. లేకపోతే స్వరూపం విభూతిలాగా కూడా నువ్వు చూసుకోవచ్చు. మనం విభూతి గురించి మాట్లాడుకున్నాం. అలా నీ యొక్క స్వరూపం ఇవంతా నీ విభూతి అని కూడా మాట్లాడుకోవచ్చు. ఇంకా చివరిది సంహతం, అసంహతం అని కూడా మనం మాట్లాడుకున్నాం. ఇదంతా కూడా పోగైన బాపత్తే, సంహతమే. కాబట్టి ఈ సంహతం అంతా కూడా ఏమైపోవాలి? మళ్ళీ అసంహతమైపోవాలి. నువ్వు కేవలం సాధన చేయడమే లేట్. నాయనా మీరడిగిన ప్రశ్నలకు నేను సమాధానం ఇచ్చాను అని పిప్పలద మహర్షి చెప్తున్నాడు. దీనితో మనకి ప్రశ్నోపనిషత్ ముగిసింది. అందరూ ఈశావాస్య ఉపనిషత్ చూడండి, కేనోపనిషత్ చూడండి, ఆ తర్వాత ప్రశ్నోపనిషత్ చూడండి. అందరూ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా యూట్యూబ్ ఛానల్ బయోలో నా ఇన్‌స్టాగ్రామ్ లింక్ ఇచ్చాను. మీరు నన్నక్కడ ఫాలో అవ్వచ్చు. నెక్స్ట్ సీరీస్ ఏంటో నేను మీకు అప్డేట్ చేస్తాను. ఆ నెక్స్ట్ సీరీస్‌లో మనం కలుద్దాం.